మొహమాటం లేకుండా చెబుతాను, మా తల్లి పిల్లల బంధం సహజం, అన్నదమ్ముల బంధం కూడా సహజమే. ఒక తల్లి ఉంది అక్కడ, ఒక తండ్రి ఉన్నాడు. తల్లి పిల్ల మధ్యలో కనడం కనిపించడం అనేది ఉంది ఖచ్చితంగా. అన్నదమ్ముల బంధము అంతే, అక్క చెల్లెళ్ళ బంధం ఉంది. కానీ దిక్కుమాలిన బంధం ఉంది, భార్యాభర్తల బంధం పరమకృత్రిమం. ఇది నువ్వు సహజం చేసుకోవాలి, అది అవ్వదు. ఎందుకంటే 25 ఏళ్ళు ఆవిడ ఎక్కడో పెరిగింది, ఈయన ఎక్కడో పెరిగాడు. ఏదో మంత్రాలు చదివేశారు, బాధ్యాలు పడి వాళ్ళు ఎవరి డబ్బులు వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళు మళ్ళీ ఇంకో ఖాతా ఉంది కదా, ఆ మంత్రాల వల్ల బాధ్యాల వల్ల మనం కలిసి ఉంటాం అనుకోకూడదు, ఇది అజ్ఞానం. అది ముహూర్త బలం అంటారు. ముహూర్త బలం ఎంతవరకు అంటే పెళ్ళి అయ్యే వరకు. ఎవరైనా కనుక్కోండి, ముహూర్త బలం వల్ల కాపురాలు జరగవండి. ముహూర్త బలం వల్ల పెళ్ళి ఆగకుండా జరుగుతుంది. ఎందుకంటే వానొచ్చి ఆగిపోవచ్చు, ఇందులో ఒకటికేమో విరోచనాలు పట్టుకోవచ్చు, ఎవడు చెప్తాడు ఇక్కడ. అనుకోని రోగం అది లేకుండా ముహూర్తం కాపాడు. అంతేగాని జీవితాంతం కాపురం చేయడానికి ముహూర్త బలం తోసిద్దండి అక్కడ. మనం విడిపోవడానికి పురోహితుడు కారణం కాదు, వాళ్ళని ఎందుకు అనుకోవడం. వాళ్ళు మంచి ముహూర్తమే పెట్టారు, మనం బాగానే చేయించారు. ఆయన మన బుద్ధి మొత్తం 25 ఏళ్ళు ఆయన వచ్చి కూర్చుంటాడు ఇక్కడ. మనం తోసేస్తాం చాలా జాగ్రత్తగా. తేడా ఎక్కడొస్తుంది అంటే ఆవిడ ఎక్కడో పెరిగింది 25 ఏళ్ళు, ఈయన ఎక్కడో పెరిగాడు. ఈ మనస్తత్వాలు కలవడం కష్టం. అంటే కలుపుకుంటే కలుస్తాయి. కలుపుకునే ప్రయత్నం చేయాలంటే